ఆ విషయం గుర్తొచ్చింది. ఒకసారి నేను 1999లో బాగా ఆకలి మీద రోడ్డు మీద నడుచుకుంటూ పోతున్న సమయంలో నా చిన్నన్నయ్య పాల వ్యానులో పనిచేసేవాడు. అప్పుడు చదువుకుంటూ సిద్ధారెడ్డి డిగ్రీ కాలేజీ. ఆ సమయంలో రోడ్డు మీద నడుచుకుంటూ పోతున్న నేను జడ్పీ సెంటర్ ఆ ప్రాంతంలో కనిపిస్తే నైట్ డ్యూటీ మొత్తం ఉండేదన్నమాట ఆ వ్యానులో. నన్ను చూసి ఆ వ్యాన్ ఆపి నా దగ్గరకు వచ్చి ఏమైనా తిన్నావారా అని అడిగి నా జేబులో ఒక 100 రూపాయలు పెట్టి మళ్ళీ అదే వ్యాన్లో డ్యూటీకి వెళ్ళిపోయేవాడు. అలాగే మా చిన్నన్నయ్య నేను ఖమ్మంలో ఒకే రూమ్ లో ఉండి చదువుకునేటప్పుడు మేము చదువుకున్నంత కాలంలో చాలా రోజులు మేము ఉపవాసాలు ఉన్న సందర్భాలు ఉన్నాయి. కొంచెం రైస్ ఉంటే మా తమ్ముడు తింటాడులే అని చెప్పి వదిలేసేవాడు, నేను మా అన్నయ్య తింటాడులే అని వదిలేసేవాడిని. అలా ఒకరికొకరు త్యాగం చేసుకుంటూ ఒకరికొకరు ప్రేమాభిమానాలు పంచుకుంటూ పెరిగాము. నేను ఎన్నో తప్పులు చేశాను చిన్నప్పుడు, క్షమించరాని తప్పులు. నేను చేసిన ప్రతి తప్పులో కూడా నా అన్నయ్యలు నన్ను రక్షిస్తూ, ఎవరన్నా మీ తమ్ముడు ఇలా చేసి నేను ఇంటి మీదకి వచ్చినప్పుడు మా తమ్ముడు లేడని చెప్పడం, నన్ను దాచిపెట్టడం, నన్ను వాళ్ళు కంటికి రెప్పలా చూసుకున్న పరిస్థితులన్నీ నాకు గుర్తొచ్చాయి. అలాగే మా ఇద్దరు అన్నదమ్ములు చదివించడానికి మా పెద్దన్నయ్య చిన్నప్పుడు తన పడిన కష్టాలు, అడవికెళ్లి కోపు నరకటాలు, కుప్పకొట్టుళ్ళు, వరి కోతలు ఇవన్నీ చేస్తూ టైలరింగ్ పని చేసుకుంటూ మాకు పైసలు పంపించుకుంటూ మా కోసమే మా తమ్ముళ్ళు అభివృద్ధి చెందాలి, మా తమ్ముళ్ళు గొప్పగా చదువుకోవాలని జీవించిన రోజులు గుర్తొచ్చాయి. మా చిన్నన్నయ్యకి ఒక జత షూ ఉండేవి, బట్టలు కూడా ఒక 2 జతలే ఉండేవి. అందులో మా చిన్నన్నయ్య బట్టలు షూ వేసుకొని నేను ఎటైనా బయటకు వెళ్తే నేను వచ్చేంత వరకు కూడా మా చిన్నన్నయ్య రూమ్ లోనే ఉండేవాడు, బయటికి పోకుండా ఎంత పని ఉన్నా గానీ. నేను వచ్చినాక ఎందుకురా నా బట్టలు వేసుకున్నావు అని కూడా ఏ రోజు కూడా అనేవాడు కాదు. నేను వచ్చినాక ఆ షూ అవన్నీ తీసేసినాక మళ్ళీ అవి వేసుకుని బయటికి వెళ్ళేవాడు. అలాగే వాళ్ళు ఏది తినాల్సి వచ్చినా ఏది తింటున్నా గానీ జేబులో దాచిపెట్టుకుని వచ్చి అందులో నాకు కొంచెం పెట్టే విషయాలన్నీ కూడా నాకు ఒక్కొక్కటి గుర్తొచ్చాయి. ఆ సమయంలో నేను 10వ తరగతి 3 సబ్జెక్టులు ఫెయిల్ అయ్యి తప్పుడు మార్గాన్ని జీవిస్తున్న సమయంలో కూడా ఆ ఫ్రెండ్ సర్కిల్ అందరినీ కట్ చేసి ఇలా జీవించాలరా, ఇలా రావాలి అని చెప్పేసి నాకు సన్మార్గం చూపేలా నా అన్నయ్యలు నాకు గైడ్ చేసిన విషయం గుర్తొచ్చింది. వీటన్నిటికంటే కూడా మా అమ్మ ఎప్పుడూ చెబుతూ ఉంటది, అరే వాళ్ళు తాగి మిగిలిచ్చిన పాలు తాగి బ్రతికేవరా నువ్వు, వాళ్ళు నీకంటే పెద్దోళ్ళు, వాళ్ళని గౌరవించు అని మా అమ్మ చిన్నప్పటి నుంచి నాకు చెప్తూ ఉండేది. ఇవన్నీ సడన్ గా వాళ్ళని నేను పోలీస్ స్టేషన్ కి పిలిపించడానికి ముందు నా అన్నయ్యలతో నాకున్న అనుబంధం ఏంటి, నేనేమైనా తప్పు చేస్తున్నానా అని చివరిసారిగా నేను ఆలోచించిన ఆలోచనలో ఇవన్నీ నాకు ఒక్కొక్కటి గుర్తొచ్చాయి. ఇవన్నీ గుర్తొచ్చినాక నాకేమనిపించిందంటే వీళ్ళు పంచిన ప్రేమాభిమానాలు నా పైన ఆ డబ్బుల కంటే కూడా చాలా ఎక్కువ అనిపించింది. వెలకట్టలేని ఈ ప్రేమాభిమానాల కింద ఆ డబ్బులు చాలా చిన్నవి అనిపించినాయి. వెంటనే రియలైజ్ అయ్యి ఆ పోలీస్ స్టేషన్ లో ఆ బెంచ్ మీద కూర్చొని లోపలికి వెళ్లకుండానే ఇంకెప్పుడు జీవితంలో నేను బ్రతికున్నంత కాలం కూడా నాకిచ్చే పైసల విషయంలో ఎప్పుడు కూడా మా అన్నయ్యల్ని నేను అడగకూడదు, వాళ్ళు ఎక్కడ కలిసినా వాళ్ళని గౌరవిస్తూ పలకరించాలి, నా ద్వారాగా వాళ్ళని ఏ విధంగా ఇబ్బంది పెట్టే ప్రయత్నాలు గాని పరువు నష్టం కలిగించే విషయాలు